ఈ సంఘటన 2012లో జరిగింది. స్థలం ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం పక్కనున్న పాత కాలువ రోడ్డు. ఆ రోడ్ గురించి స్థానికులు ఒకే మాట చెప్తారు: రాత్రి 11 తర్వాత అక్కడికి వెళ్ళొద్దు. కారణం ఎవ్వరూ క్లియర్గా చెప్పరు. అలా అనిపిస్తుంది అని వదిలేస్తారు. ఆ రోజు నేను హైదరాబాద్ నుంచి నా స్వగ్రామానికి బైక్పై వెళ్తున్నాను. టైం రాత్రి 11:40. మెయిన్ రోడ్ బ్లాక్ ఉండడంతో గూగుల్ మ్యాప్స్ చూపించిన షార్ట్ కట్ అదే కాలువ రోడ్. చుట్టూ చెట్లు, లైట్ లేవు, బైక్ హెడ్లైట్ తప్ప ఇంకేమీ లేదు. మధ్యలో ఒక చోట రోడ్ పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడే నా బైక్ ఇంజిన్ ఆగిపోయింది. పెట్రోల్ ఉంది, స్టార్ట్ అవ్వాలి, కానీ అవ్వలేదు. అప్పుడే నా వెనక అడుగుల శబ్దం. నేను తిరిగి చూశాను, ఎవ్వరూ లేరు. మళ్ళీ బైక్ స్టార్ట్ ట్రై చేశాను. అప్పుడే చెవిలో చాలా దగ్గరగా ఒక మహిళ గొంతు: ఇక్కడ ఆపకూడదు. నా శరీరం మొత్తం చల్లబడిపోయింది. నేను వెంటనే బైక్ నెట్టడం మొదలుపెట్టాను. అప్పుడు హెడ్లైట్ వెలుతురులో రోడ్ పక్కన ఒక మహిళ నిలబడుంది. తెల్ల చీర, ముఖం పూర్తిగా కనిపించలేదు. ఆమె కదల్లేదు, కేవలం నన్నే చూస్తోంది. నేను ఆమె వైపు చూడకుండా బైక్ నెట్టుకుంటూ ముందుకు వెళ్ళాను. అప్పుడే నా బైక్ ఒక్కసారిగా స్టార్ట్ అయింది. నేను వెనక్కి తిరిగి చూడలేదు, నేరుగా వెళ్ళిపోయాను. ఇంటికి చేరాక మా నాన్నతో ఈ విషయం ఆయన ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యారు. తర్వాత చెప్పారు, అదే రోడ్లో 2009లో ఒక మహిళ నైట్ బైక్ యాక్సిడెంట్లో చనిపోయిందని. ఆమె చనిపోయిన చోటే నా బైక్ ఆగింది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఆ రోజు ఆమె చనిపోయిన తేదీకి సరిగ్గా 3 సంవత్సరాలు. ఇప్పటికీ ఆ రోడ్లో రాత్రి బైక్ ఆగితే స్టార్ట్ అవదని స్థానికులు చెప్తారు. నేను మళ్ళీ ఆ దారి వైపు వెళ్ళలేదు. కానీ ఇప్పటికీ రాత్రి 11 దాటితే చెవిలో అదే మాట వినిపిస్తుంది: ఇక్కడ ఆపకూడదు.